వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పండ్లను స్వీకరించి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న పౌష్టికాహార మాస ఉత్సవాల్లో భాగంగా రాజనగరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గల కడియం మండలం వీరవరం సెక్టర్ కడియపులంక పంచాయతీ కార్యాలయంలో సిడిపిఓ కనకవల్లి ఆధ్వర్యంలో గర్భిణీ ఆహ్వాన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మార్గాని సత్యనారాయణ ఏర్పాటు చేసిన పసుపు కుంకుమతో పాటు చీర, జాకెట్టు, పౌష్టికాహారాన్ని ఇచ్చే వివిధ రకాలైన ఫలాలను గర్భిణీ స్త్రీలకు అందజేయగా, ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహార కిట్లను గ్రామ సర్పంచ్ పాటంశెట్టి రాంజీ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తారని, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేక రకమైన పౌష్టికాహారాలు అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లు బాబీ, సోడసాని దుర్గారావు, బోడపాటి రాజేశ్వరి, హార్టికల్చర్ హెచ్ఓడి సుధీర్ కుమార్, సూపర్వైజర్ సత్యశ్రీ, స్వాతి పాల్గొన్నారు.